ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ పేరుతో చేస్తున్న ఒక సెంటర్ భవిష్యత్ తరాల వినాశనం కోరుతుందని ఎంతమంది తెలుసు? సో ఇలా ఏం జరిగినా మన వాళ్ళు వాయిస్ రైజ్ చేయారు. వైజాగ్ లో గూగుల్ ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ మోసాన్ని ఎక్స్పోజ్ చేస్తే వీడియోలు డిలీట్ చేస్తారు. సరే, ఇది జెన్యూన్ ఉంది అనుకుందాం. హెచ్ఆర్ఎఫ్ ఒక జెన్యూన్ పిటిషన్ వేస్తే హెచ్ఆర్ఎఫ్ కి సంబంధించిన ట్విట్టర్ లో పెట్టినటువంటి పోస్ట్ ని, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులను ఎందుకు డిలీట్ చేస్తున్నారు? ఈ డెవలప్మెంట్ జెన్యూన్ ఉంది, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంతా పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ప్రశ్నించే వారి అకౌంట్లను ఎందుకు తొలగిస్తున్నారు? వైజాగ్ ప్రజలారా, మనం తాగే నీరు, అడవులు కార్పొరేట్ కంపెనీల బెనిఫిట్ కోసం నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రతి ఒక్కరు స్పందించాలి. డేటా సెంటర్లు వస్తే అభివృద్ధి జరుగుతుంది, డిజిటల్ పురోగతి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. కొండల్ని పిండేస్తున్నారు, అడవుల్ని నరికేస్తున్నారు, నీటి వనరుల వ్యవస్థల విధ్వంసం. ఇది అభివృద్ధి కాదు, పర్యావరణ వినాశనం అవుతుంది. డెన్మార్క్, నెదర్లాండ్స్ లాంటి దేశాలు వీటిని నిలిపివేస్తున్నాయి. స్పెయిన్ లాంటి దేశాలు దీన్ని బ్యాన్ చేస్తున్నాయి. కారణాలు ఏంటో తెలుసా? అధికంగా విద్యుత్ అవసరం, లక్షల్లో నీరు అవసరం అవుతుంది. డేటా సెంటర్ల కోసం భూములు, వ్యవసాయ భూములు తగ్గుతాయి. ఇవి తగ్గినప్పుడు స్థానికంగా ఉండే ప్రజలు వెనకబడతారు. కార్పొరేట్ లాభాల కోసం ముక్కలు చేయడానికి ఉన్న పారిశ్రామిక ప్రాంతం కాదు. చిత్తడి నేలలు, అడవులు, ఉపకారుల సంఘాలు, ప్రజలు, పర్యావరణంపై ఆధారపడి జీవించే లక్షలాది మంది ప్రజలతో కూడినటువంటి సజీవ వృక్షం నష్టం కోలుకోలేనిదిగా మారకముందే మన నీటిని, మన అడవులను, మన తీర ప్రాంతాన్ని మరియు మన భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ అడుగు వేయండి, వాయిస్ రైజ్ చేయండి.